తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూలా నక్షత్రము 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదముగా ఉన్నది. ఈ రాశి వారికి ఆదాయము 11 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 7 గాను, అవమానము 5 గాను కనబడుతున్నది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైనటువంటి లాభార్జన, విశేషమైనటువంటి ఉద్యోగ వృద్ధి, పట్టింది బంగారమై చక్కటి ఆరోగ్యంతో సకుటుంబాభివృద్ధితోటి వర్ధిల్లుతారు. ఇన్నాళ్ల నుంచి మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి ఎన్నో అంశాలకి ఈ సంవత్సరం మీకు ఒక పరిష్కారము మే తర్వాత లభిస్తుంది. మీకు ఎన్నాళ్ళ నుంచో మీరు ప్రయత్నిస్తున్నటువంటి మంచి ఉద్యోగానికి బాటలు ఏర్పడతాయి. మీ ప్రతిభను గుర్తించి మళ్ళీ పునర్వైభవంతో మీరు వర్ధిల్లుతారు. ఆర్థికమైనటువంటి లాభము, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఎన్నాళ్ళ నుంచో మీరు కొనాలనుకునేటువంటి గృహాన్ని మీరు సముపార్జించుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో మీరు అమ్మాలనుకునేటువంటి స్థిరాస్తిని అత్యధిక లాభాలకి అమ్ముతారు. అలా ధనం మీ దగ్గరకు చేరుతుంది. కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది. చక్కటి లాభాన్ని మీరు సంపాదిస్తారు. కొంత నరఘోష, జాగ్రత్తగా ఉండండి. ఉదరానికి సంబంధించినటువంటి, మోకాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేందుకు అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పదవి ఉన్నతితోటి చక్కటి రాజయోగం కనబడుతోంది. అధికారుల అండదండలు, మన్ననలు, మీ మాటకి విలువ, మీ మాటకు ఒక గౌరవము చక్కగా కనబడుతున్నాయి. ప్రైవేటు రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశీ ప్రయత్నాలకి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ఉన్నత పదవులను అలంకరిస్తారు. రాజకీయ నాయకులకి సానుకూలమైనటువంటి సమయము. కొంత వారు అధిక ఖర్చులు చేసి దాన ధర్మాలు విశేషంగా చేసేందుకు అవకాశం కనబడుతోంది. సినీ, టీవీ, కళారంగాలలో ఉండేటువంటి వారికి ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వచ్చి చేరతాయి. ఆర్థికపరమైనటువంటి బలాన్ని సంపాదించుకోగలుగుతారు. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు లోటు లేకుండా ఉండేందుకు ఈ సంవత్సరము వీరికి ఆ ఉన్నతి వారికి దోహదపడుతుంది. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకుని ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. పురస్కారాలకి అర్హులవుతారు. పురస్కారాలను సంపాదిస్తారు. మీ ఖ్యాతితో పాటు ఈ రాష్ట్ర ఖ్యాతిని కూడా మీరు నిలబెట్టగలుగుతారు. మీరు విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీరు కొంత కాంపిటీషన్ ఎక్కడైనా ఉండేదే. మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుచుకోకండి. ఒకంత ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవకాశం ఉంది. అయినా మీ కష్టానికి సత్ఫలితం ఏర్పడుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగాలలో ఉన్నటువంటి వారు మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయము, నూతనమైనటువంటి కోర్సులు కూడా మీరు పూర్తి చేస్తారు. మీరు వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి అత్యధికమైనటువంటి అద్భుత లాభాలు అని చెప్పలేకపోయినా వారికి ఏ లోటు ఉండదు. వారి రూపాయి నష్టపోరు. చిన్న చిన్నపాటి అనారోగ్యాలు కనబడుతున్నప్పటికీ ఇందాక చెప్పుకున్నట్టుగా అది భయపడేటువంటివి, భయపెట్టేటువంటివి కావు. ఇకపోతే రుణాలు ఇవ్వవలసినటువంటి విషయంలో, డబ్బులు ఎవరికైనా అప్పు ఇవ్వనటువంటి విషయంలో తస్మాత్ జాగ్రత్త. గ్యారంటర్గా సంతకాలు పెట్టకండి. ఎందుకంటే మంచిని నటించి నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల చేరే ప్రమాదం కనబడుతుంది. అవకాశవాదులు పెరుగుతారు. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఆ విషయంలో మీరు కొంచెం. అలాగే సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా కొద్దిగా మీ మాటకి కొంత గౌరవం తగ్గే విధంగా సమయం కనబడుతోంది. కాబట్టి మీరు ఎవరితోటి మీరు డీల్ చేస్తున్నారో కొద్దిగా ఆచితూచి వ్యవహారం చేయండి. మీరు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి గురువారము దక్షిణామూర్తి వారికి అభిషేకం చేయించటంతో పాటు ఈశ్వరుడికి అభిషేకము, అర్చన, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట రుద్రహోమం చేయించటం చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. అవకాశం ఉంటే రాబోయేటువంటి వైశాఖ మాసంలో, మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ ఒక మన్యు పాశుపత హోమం ఒకటి మీరు మీ ఇంట్లో చేసుకోవడం వలన ఈ విధమైనటువంటి శత్రుబాధలు, నమ్మక ద్రోహం చేసేటువంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ మన్యు పాశుపత హోమం మీకు చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. మాట పొదుపుగా వాడండి. గుంభనాన్ని పాటించండి. అందరూ నా వాళ్లే అనే నమ్మకము మంచిదే, కానీ ఒక్కోసారి అది మన యొక్క ఉనికిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి మన ప్రవర్తన తెచ్చుకోకూడదు. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.